ఈ మనిషి ప్రతిరోజు 1,00,000 జిన్ బరువున్న ఒక మహా ఖడ్గాన్ని తన వెన్నుపైన మోసేవాడు. అయితే ఈరోజే మొదటిసారి దాన్ని ఊపడానికి ప్రయత్నించాడు. ఎంత శక్తిగా ఊపినా కొన్ని ఎండిపోయిన ఆకులు కూడా కోయలేకపోయాడు. చివరికి పోటీలో పూర్తిగా చివరి స్థానంలో నిలిచాడు. అందరూ అతని ఖడ్గ విద్యను ఎగతాళి చేశారు. అతనికే తన శక్తిపై సందేహం రావడం ప్రారంభమైంది. కాని దూరం నుంచి గమనిస్తున్న అతని గురువుకు ఏదో తప్పు జరిగిందని అనిపించింది. అకస్మాత్తుగా అతనికి అర్థమైంది, ఆ మనిషి చేతిలో ఉన్న ఖడ్గం సాధారణది కాదు. అది 1,00,000 జిన్ కాదు. అసలు అది ఒక 1,00,000 జిన్ బరువున్న రహస్యమైన నల్ల ఇనుప మహా ఖడ్గం. నిజానికి ఆ మనిషి జన్మతోనే పురాణాల్లో చెప్పే ఖడ్గదేహంతో పుట్టాడు. కేవలం 5 ఏళ్లలోనే ఖడ్గ విద్యలో శిఖరస్థాయిని అందుకున్నాడు. ఇంకొన్ని రోజుల్లో మహాయుద్ధకరల పోటీ ప్రారంభం కానుంది. పర్వత శక్తిను విడిచిపెట్టేటే ముందు తన జీవితాన్ని మార్చుకునే చివరి అవకాశం ఇదే. అతన్ని పరీక్షించేందుకు గురువు 10,000 జిన్ ఖడ్గాన్ని సిద్ధం చేశాడు. కానీ పొరపాటున 1,00,000 జిన్ మహాఖడ్గాన్నే ఇచ్చేశాడు. అందుకే అద్భుతంగా ప్రవేశించాల్సిన అతను అందరి ముందు హాస్యాస్పదుడయ్యాడు. అదృష్టవశాత్తు పోటీకి 3 రౌండ్లున్నాయి. మిగిలిన 2 రౌండ్లలో చివరి స్థానంలో రాకపోతే ఇంకా విజయం సాధించే అవకాశముంది. త్వరలో 2వ రౌండ్ ప్రారంభమైంది. ఒక పరిశీలకుడు రంగస్థలంపైకి వచ్చి తన శక్తిని ప్రయోగించి 9 దివ్య ఖడ్గాలను ఆవాహన చేశాడు. ఎవరు ఎక్కువసేపు ఖడ్గవలయంలో నిలబడగలరో వారు ముందుకు వెళ్తారని నియమాలు ప్రకటించాడు. ఒక మహారాజ కుటుంబ యువకుడు ముందుకు వచ్చి 20 నిమిషాలు బలప్రయోగంతో తట్టుకున్నాడు. కేవలం పరిశీలకుడి అనుమతి మాత్రమే పొందగలిగాడు. తరువాత ఒక యువరాజు ముందుకొచ్చాడు. అతను ఒక్కొక్క దెబ్బతో 9 ఖడ్గాలను కోసేశాడు. ప్రేక్షకులు గర్జనలతో కేరింతలు కొట్టారు. ఇది చూసి అందరూ ఆ మనిషిని ఎగతాళి చేసి రంగస్థలంపైకి రావద్దని అన్నారు. కాని అతను వెనుకడుగు వేయకుండా అడుగుపెట్టాడు. ఖడ్గాన్ని ఎత్తిన క్షణంలోనే అతని శరీరం తూలింది. 10 నిమిషాలు కూడా నిలవలేక మళ్లీ చివరి స్థానంలో నిలిచాడు. పరిశీలకుడు అతన్ని లేపుతుండగా అతని మనసులో అనుమానం కలిగింది. ఈ మనిషి బలహీనుడు కాదని అతనికి స్పష్టంగా అనిపించింది. సమస్య ఖడ్గంలోనే ఉందని గ్రహించాడు. కొద్దిసేపటికే తుది రౌండ్ ప్రారంభమైంది. ఒక శక్తివంతమైన కుటుంబ యువకుడు అహంకారంగా అందర్నీ సవాల్ చేశాడు. పోటీ ఒక్కసారిగా గందరగోళమైంది. యువరాజు మరింత గర్వంగా ఒక్కొక్కరితో పోరాడటం సమయవృధా అని అందరూ కలిసి తనపై దాడి చేయాలి చెప్పాడు. కాని ఎవరూ ముందుకు రాలేదు. అతను కోపంతో జనసమూహంపై దాడిచేసి అందరూ తలవంచాలని డిమాండ్ చేశాడు. ఒక్కొక్కరుగా అందరూ మోకాళ్లపై కూర్చున్నారు. కాని ఈ మనిషి మాత్రం సాధారణ జీవితం గడపాలని అనుకోలేదు. తన సంపూర్ణ శక్తిని సమీకరించి మహాఖడ్గాన్ని పక్కకు విసిరేసి అడుగు అడుగుగా ప్రత్యర్థుల వైపు నడిచాడు. వారు కోపంతో ఒక్కటై అతనిపై దాడి చేశారు. ఈ చివరి స్థానంలో నిలిచిన వాడిని పూర్తిగా నాశనం చేయాలని నిర్ణయించారు. అదే క్షణంలో ఆ మనిషి తన ప్రత్యేక ఖడ్గ విద్యను విడుదల చేశాడు. ఒక్క క్షణంలో అక్కడున్న వారంతా ఆశ్చర్యంతో నిశ్శబ్దంగా నిలిచిపోయారు.